మీడియా బంధువులందరికీ నమస్కారం. జిల్లా ప్రాంగణ్ పాడేరులో మీ అందరికీ ఈరోజు మన 18 తారీఖు నిరుత్తుపాలెం జీకేవిధి మండలంలో జరిగిన ఒక సంఘటన గురించి, దీని తర్వాత సంఘటన పైన చట్ట ప్రకారమైన చర్యలు చేయడం జరిగిన దీని విషయంలో అన్ని వివరణ ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యమైన నిరుత్తుపాలెం విలేజ్లో మన 18th ఆ జరిగిన సంఘటన పైన వెంటనే మనకి ఆ ఊరి నుండి ఒక కంప్లైంట్ కూడా వచ్చినాయి. దీనిపైన మనకి పూర్తిగా ఎంక్వైరీ చేసి మన కేసు నమోదు చేయడం జరిగిన క్రైమ్ నెంబర్ 25/26 మన జీకేవిధి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగిన. దాంట్లో చట్ట ప్రకారంగా మనకి చూస్తే దాంట్లో రెచ్చగొట్టడం, అదేవిధంగా మత్ ప్రకారంగా వివాద్ చేసి మాట్లాడి చట్ట సెక్షన్ నెంబర్ 299, అన్లాఫుల్ అసెంబ్లీ 189 సబ్ క్లాస్ 3లో మత్ ప్రకారం విభిన్న మతలో భేద్ చేయడం, దీనికోసం సెక్షన్ 196 సబ్ క్లాస్ 2లో, అదేవిధంగా పబ్లిక్ మిస్చిఫ్ 353 సెక్షన్ సబ్ క్లాస్ 1లో, ఇంకా మత్ ప్రకారంగా మాట్లాడి మిగతా మత్ వాళ్ళకి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం కోసం డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్ రిలీజియస్ ఫీలింగ్స్లో 302 సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగిన. దీంతో సహా ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ప్రకారంగా ఈ మొత్తం స్కెచ్ చేసిన వ్యక్తి A1 దారా అభినయ్ దర్శన్, సన్ ఆఫ్ సుందర్ రాజు, నేటివ్ ఆఫ్ కడప టౌన్, ప్రకాష్ నగర్. అతనితో సహా A2 బిల్లా కిరణ్ అలియాస్ కిరణ్ జార్జ్ ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తెనపల్లి టౌన్ నుండి. ఈ ఇద్దరితో సహా విలేజెస్లో తిరుగుతున్న ఇద్దరు మనిషి కే బెనహర్ అండ్ భాను ప్రసాద్. ఇప్పుడు దాకా మీరు అందరూ మీడియాలో నడిచిన ఒక వీడియో సర్క్యులేట్ అయిన దాంట్లో ఈ ఒక కారులో ఈ అభినయ్ దర్శన్ A1 వెళ్తున్న సమయంలో వాళ్ళపైన దాడి జరిగిన ఆ సంఘటనలో కొంతమంది మాస్క్లో కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిన దాంట్లో మన జిల్లా నుండి ఈ 4 మనిషి ఉన్నారు. వసంత కుమార్ పోటంకి పంచాయత్ నుండి, అదేవిధంగా ప్రేమ్ కుమార్, అతను కూడా హుకుంపేట మండల్ వాళ్ళు, ఇంకా సత్యరాజు దుమ్రిగూడ మండల్ వాళ్ళు, ఇండ్రంగి ఇంద్ర కుమార్, అతను కూడా దుమ్రిగూడ మండల్. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా మనకి తెలిసిన సమాచార ప్రకారంగా A1 అభినయ్ దర్శన్ పైన ప్రీవియస్గా కూడా 2 కేసు నమోదే ఉన్నాయి. ఒక కేసు కడప టౌన్లో డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా అతని భార్య, అతని పైన, అతని ఫ్యామిలీ మెంబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా 2021లో జరిగింది. వెంటనే కొన్ని రోజుల తర్వాత విజయనగరం టౌన్లో కూడా ఒక అమ్మాయి అతని పైన కేసు నమోదు చేసింది. సో ఈ అన్ని క్రైమ్ హిస్టరీని చూసుకుని దీంతో సహా మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు దాకా మన సమక్షంలో పెట్టిన ఎవిడెన్స్ ప్రకారంగా అది కూడా తెలిసిన A1 యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఆపరేట్ చేస్తున్నా అతని పేరు మీదే. అతనికి దాంట్లో సుమారు 120 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నాయి. దీంతో కూడా కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, 120,000 సబ్స్క్రైబర్స్. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా 34,000 సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ని మన
అతనికి సోషల్ మీడియా యాక్టివిటీస్ని మన పూర్తిగా డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన కొన్ని వీడియోస్ మన దృష్టిలో వచ్చినాయి. ముఖ్యమైన అతనికి మన జిల్లాలో రావడం అక్కడికి ఈ జిల్లాలో వచ్చిన తర్వాత ఈ కొండ ప్రాంతంలో వాళ్ళ ఫేత్ ప్రకారంగా, క్రిస్టియానిటీ ఫేత్ ప్రకారంగా యాక్టివిటీస్ చేయడం, ఈ అన్ని యాక్టివిటీస్ ఫిబ్రవరి 4 నుండి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 4 వచ్చిన అతను ఫస్ట్ మనకి అనంతగిరి మండలంలో కొన్ని చోట్ల తిరిగారు. దీని తర్వాత అతను మన జిల్లా నుండి వెళ్ళిపోయారు. అతనికి సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ చూడొచ్చు, కానీ అతనికి యూట్యూబ్ ఛానల్స్లో చూసుకోవచ్చు. అక్కివడి ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన సమయంలో కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడారు.